హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా, మనం అందరి ఇంట్లో నాన్ వెజ్ చేసుకుంటాము. పుదీనా ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ కాడల్ని ఏం చేయాలంటే బాటిల్కి ముందుగా హోల్స్ పెట్టుకొని మట్టి పోసుకొని ఉంచాలి. వాటర్ పోసి ఇలా గణపుల దగ్గర కట్ చేసి గుచ్చాలి. గుచ్చిన తర్వాత మనం అన్ని హోల్స్లో అలా పెట్టుకొని మనం గుచ్చుకోవాలి. తర్వాత కొన్ని రోజులకి మనం చూస్తే చక్కగా ఫ్రెష్గా ఆకులు వస్తూ ఉంటాయి. పుదీనా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్ని కుండీలోనే ఒక పక్కన పెట్టడం వల్ల మనకి 2 యూజెస్ ఉంటాయి. వాటర్ పక్కకు కారిపోయి కింద పడిపోయి మరకలు పడకుండా ఆ కుండీలోనే పడుతుంది. పక్కన ఉన్న మొక్కకు కూడా మనకి యూస్ అవుతుంది. వాటికి కూడా వాటర్ దొరికినట్టే పోకుండా ఉంటాయి. ఈ పక్కన చూసారా తమలపాకు, మీకు ఇంతకుముందు చూపించాను. హార్వెస్ట్ చేసి ప్లాంటేషన్ చేసి కూడా చూపించాను. చక్కగా వస్తున్నాయి ఆకులు. మీరు కూడా ఇంతకుముందు నా షార్ట్ వీడియో చూడకపోతే చూడండి, చేయండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.